ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలం మీ కృపలో కాపాడారు, అందరి మట్టి వందనాలు. మరొక పర్యాయము తండ్రి మీ సన్నిధిలో ఈ విధముగా మిమ్మల్ని గూర్చి ఆలోచన చేయుటకు మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. నిలబడి చెబుతున్న నాకు తండ్రి సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని, నా మాటలు కాక మీ మాటలుగా ఆలోచన చేసి స్వీకరించగలిగే మంచి మనసును చేరి ఉన్న ప్రియులైన వారందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియులైన ఆత్మీయులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములండి. అందరు బాగున్నారా? దేవుని దయలో మరొక నూతనమైన తరగతిని మనం ప్రారంభించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సమయమైన అసమయమైన నిజానికి వాక్యం పట్ల మీకున్న ఆసక్తే మనం ఈరోజు తరగతులు పెట్టుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఒకవేళ మనకు ఆసక్తే లేకపోతే దేవుడి గురించి మనం తెలుసుకునే వాళ్ళం కాదు. నాకు తెలిసి మొదటి పాఠం బాగా అర్థమై ఉంటుంది, అందుకే ఎక్కువ ఆసక్తి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల తన దేవదూతలకు కాపుదలుగా ఉంచుతాడట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, పనులలోకి వెళ్ళినా, మనం ఎక్కడ ఒంటరిగా ఉన్నా దేవుడు తన దేవదూతల్ని మనతో పాటు ఉంచుతాడని తన వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఒక విలువైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. దాన్ని మాట్లాడడానికి ముందుగా పోయిన తరగతి కొంతమంది మిస్ అయ్యారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఉన్నారు మన దగ్గర. జేమ్స్ మిస్ అయ్యాడు, దేనా కూడా లేదు. కాబట్టి పోయిన తరగతి గుర్తుందండి ఎవరికైనా? దేవుని గురించిన సత్యాలు అని మనం నేర్చుకున్నాం, అవునా? ఎవరి గురించైనా చెప్పినప్పుడు మనకు మైండ్లో ఏముంటుంది? ఒకలాంటి సంతోషం మనకు కలుగుతుంది. కానీ మన ఆనందం, మన సంతోషం ఎవరి అందు ఉండాలని కోరుకున్నాం? మనం దేవుని అందే ఉండాలి. ఈ లోకంలో ధనం బట్టి, అధికారాన్ని బట్టి, బంధువుల్ని బట్టి, జన బలగాన్ని మన వెనక ఎంతమంది ఉన్నారని వాళ్ళని బట్టి మనం ఏమవ్వకూడదు, అతిశయపడకూడదు. ఆ సంతోషం పర్మనెంట్గా కూడా ఉండదు. నిజమైన సంతోషం ఎవరి యందు ఉంటుంది? దేవుని యందు ఉంటుందని మనం నేర్చుకున్నాం. కాబట్టి పోయిన 3 పాఠాలని నేను రివిజన్ చెప్పను మళ్ళీ. ఇప్పుడు పోయిన వారం జరిగిన పాఠాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశాను. ఈరోజు మరొక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం దేవుడికి ఇంకా మనం దగ్గర అవ్వాలనే ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన నూతనమైన పాఠం ఈరోజు దేవుని స్వభావం. ఏంటి? దేవుని స్వభావం, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఏంటి? వ్యక్తిత్వం, దేవుని యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్. అప్పుడప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ మనం కూడా చెబుతూ ఉంటాం, ఫలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఒకవేళ మనుషులుగా మనం ఒకవేళ మరొక మనిషిని గురించి ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెబుతుంటాం? వాళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళలో ఉన్న గుణాలేంటి, వాళ్ళలో ఉన్న మంచితనం ఏంటి, వాళ్ళు ఇతరుల ఎడల కలిగి ఉండే ఆ దయాగుణం ఏంటో మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. అలానే దేవుడు కూడా ఒక క్యారెక్టర్ని కలిగి ఉన్నాడని చెప్తుంది బైబిల్. ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనుషుల కంటే స్వభావం ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, మనుషులుగా కొన్ని చెప్పగలం. కానీ దేవుడు మనిషి కాదు కదా. మనిషి కాదన్నప్పుడు ఆయనకుండే లక్షణాలు ఏంటి మరి? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నరుల వంటి వాడా కాదా? కాడని మనం పోయిన తరగతుల్లో నేర్చుకున్నాం. ఒకవేళ దేవుడు నరుల వంటి స్వభావం గలవాడు కాకపోతే మరి ఆయన ఏ విధంగా మనకు భిన్నంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు. ఎందుకంటే ఆయన ఎలాగో మనిషి కాదు. మనిషి కాకనప్పుడు ఆయనకున్న క్యారెక్టర్ ఏంటి, ఆయనకి ఏముంది, ఆయనకున్న స్వభావం ఏంటి? మనకంటే ఉన్నాయి కొన్ని లక్షణాలు, కానీ ఆయనకు దేవుడిగా ఉన్న లక్షణాలు ఏమున్నాయి, మానవులుగా మనకున్న లక్షణాలు ఏమున్నాయి ఈరోజు తెలుసుకుందాం అంతే. ఇందులో మీరు రాసుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. దీనిని మనం ఏమంటున్నాం? స్వభావము, దేవుని స్వభావం అని అంటున్నాం. అందులో భాగంగా దేవుడి గురించి ఒకవేళ అర్థం చేసుకోవాలంటే దేవుడు మనకు ఒక్క రోజులో అర్థం కాడు. దేవుడు మనకు ఎలా అర్థమవుతాడంటే వాక్యాన్ని ప్రతిరోజు చదివితే దేవుడి గురించిన లక్షణాలు లేదా దేవుడి గురించిన క్యారెక్టర్ స్టడీ మనకు అర్థమవుతుంది. ఒక రచయిత బుక్ రాశాడు. బుక్ రాసినప్పుడు ఆ రచయిత యొక్క ఉద్దేశం లేదా అతని భావజాలం ఏముందో మనకు అర్థం అవ్వాలంటే ఆ బుక్ మొత్తం చదివితే అర్థమవుతుంది. అవునా? ఆ బుక్ చదివినప్పుడు ఆ బుక్ మొత్తం చదివిన తర్వాత చాలామంది చెప్తుంటారు, ఈ వ్యక్తి దీని గురించి ఇందులో చాలా స్పష్టంగా రాశాడు, ఈ బుక్ చదివితే నాకు ఈ విషయం నాకు అర్థమవుతుందని చెప్తాం మనం. అవునా? మరి దేవుడి గురించి అర్థం అవ్వాలనంటే, దేవుడి క్యారెక్టర్ గురించి అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దినదినం మనం చదివే కొలది ఏమవుతుందనంటే దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇది ఒక్క రోజులో అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు రాగానే దేవుడు ఎవరు అనగానే వెంటనే చెప్పేసి నేర్చేసుకొని మన బళ్ళు పాఠాలు నేర్చుకున్నట్టుగా కప్ప జీవిత చరిత్ర, ఈగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్రలాగా చదువుకున్నారుగా. లావాదశ చదివారుగా. ఈ దశ నుంచి ఇంకో దశకు మారుతుంది అని మనం నేర్చుకున్నాం. అవునా? కప్ప జీవిత చరిత్ర ఎంతమంది నేర్చుకున్నారండి? చిన్నప్పుడు నేర్చుకున్నాం. కప్ప జీవిత చరిత్ర అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? కప్పను కొయ్యాలా, కప్పను చూడాలా, అన్నీ చేయాలి. దాన్ని అసలు కప్ప క్యారెక్టర్ స్టడీ చేయాలంటే ఏం చేయాలి? ముందు కప్ప దగ్గరికి వెళ్ళాలి, కప్పను పట్టుకోవాలి. పట్టుకున్నారు ఎప్పుడైనా కప్పని? పట్టుకోలేదా? పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అవునా? కప్ప వివిధ దశల్లో మారుతుంది. అవునా? మీకు సీతాకోక చిలుకని చూసారు ఎప్పుడైనా? బటర్ఫ్లై చూసారా? దానికి కూడా కొన్ని దశలు ఉన్నాయి. అవునా? సీతాకోక చిలుక జీవిత చరిత్ర అయినా మనం నేర్చుకోగలం. సీతాకోక చిలుక గొంగళి పురుగుగా మొదట దాని జీవితం ప్రారంభమై ఎవరు ముట్టుకోనంత భయంకరంగా ఉంటుంది మొదట్లో. తర్వాత దశ మారే కొద్ది ఏమవుతుంది? మంచిగా తయారవుతుంది, అందరు పట్టుకునేటట్టుగా సిద్ధమవుతుంది. అంటే ఒక సీతాకోక జీవిత చరిత్ర మనం చదివాము, ఒక దోమ జీవిత చరిత్ర చదివాం, కప్ప జీవిత చరిత్ర అన్నీ చదివాం. కానీ దేవుని జీవిత చరిత్ర మనకు అర్థం కాదు. ఎందుకంటే వాటికి అంతం ఉంది. దేవుడు అంతం గలవాడా, అంతం లేనివాడా? పరిమితి లేనివాడని చదువుకున్నాం మనం. అవునా? పరిమితి లేని దేవుడు ఒక రోజులో మనకు అర్థం అవుతాడా? అస్సలు అర్థం కాడు. కాబట్టి ఏం చేయాలి? మనం వాక్యాన్ని చదివే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకనే నేను పోయిన తరగతుల్లో కూడా మీకు చాలా జ్ఞాపకం చేశాను. ఒక భార్య, నా భర్త ఈ టైంలో ఇలా ఉంటాడు, ఈ టైంలో ఇలా స్పందిస్తాడు, ఈ టైంలో ఇలా మాట్లాడతాడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి పారిపోడు నా భర్త. ఆ సమస్యను ఎలా అధిగమించాలో ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగా అందరిలాగా పిరికి వాళ్ళకి పారిపోడని భార్యలు గొప్పగా చెప్తుంటారు భర్తల గురించి సహజంగా. అవునా? అంటే మనుషులుగా మరొక మనిషిని గురించి ఎలా చెప్పగలుగుతున్నావు? క్యారెక్టర్ స్టడీ చేసింది. అవును కదా? స్త్రీ తన భర్త యొక్క క్యారెక్టర్ని ఏం చేసింది? స్టడీ చేసింది. చేయకపోతే చెప్పగలదా? చెప్పలేదు. మరి దేవుని యొక్క క్యారెక్టర్ గురించి ఎవరు స్టడీ చేశారు? ఎవరు చేయలేదు. ఒకవేళ చేసిన అర్థమవుతుందా? దేవుడు అర్థమవుతాడా? అర్థం అవ్వడు. ఒకవేళ మనలాగా మనుషుల్లాగా అర్థమైపోతాడు అని ఒకవేళ అనుకుంటే బైబిల్ ఆయన అసలు మనిషే కాదని చెప్తుంది. మనిషి కాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏమున్నాయండి. ఏంటంటే భక్తులైన వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడి గురించి మనకు అర్థం కాదు కాబట్టి ఆయన గుణలక్షణాలన్నిటినీ ఒక అమరికలో అమర్చి, చక్కగా ఒక వరుస క్రమంలో అమర్చి మనం చదువుకోవడానికి లేదా మనం నేర్చుకోవడానికి సులువుగా ఉండాలని వాళ్ళు ఏం చేశారు తెలుసా? కొన్ని వర్గీకరణలు చేశారు. వర్గీకరణలు అంటే పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏం చేశారు? అర్థమవుతుందా జేమ్స్? అర్థమవుతుందా? బోరింగ్ ఉందా? ముగించేస్తా, 15 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. ఈరోజు టాపిక్ కూడా పెద్దదేం కాదు, అందుకే ఎంచుకున్నాం. ఇంకో 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది.
ఇప్పుడు 66 పుస్తకాలలో దేవుడి గురించి మనకు అర్థం అవ్వడానికి, దేవుడు మనిషి కాదు కాబట్టి ఆయనకున్న కొన్ని గుణలక్షణాలు మనం అర్థం చేసుకోవాలంటే భక్తులైన వాళ్ళు ఏం చేశారంటే సులువుగా ఆయన గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, కొన్ని వర్గీకరణలుగా చేశారు. అందులో అత్యంత సాధారణమైన వర్గీకరణ ఇప్పుడు మనం చూస్తాం. అత్యంత న్యాచురల్ పార్ట్ దేవుడి గురించి మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రెఫరెన్స్లు ఉండవు, ఈరోజు బైబిల్కి పని లేదు. ఎందుకంటే ముందుకెళ్ళే కొద్దీ ఇంకా కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అత్యంత సాధారణ వర్గీకరణలో లేదా న్యాచురల్ పార్ట్స్లో మనం తెలుసుకోవాల్సిన 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే సంక్రమింపలేని దేవుని లక్షణాలు. మొదటిది ఏంటి? సంక్రమింపలేని దేవుని లక్షణాలు. దేవుని లక్షణాలు ఎవరికి సంక్రమింపవు, ఇవి ఎవరికి ఉండవు. ఏముండవు? సంక్రమింపలేని అంటే దేవుని నుండి మనుషులకు సంక్రమింపలేని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో చూడగలిగితే మొదటిది నిత్యత్వం, ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే అర్థం ఏంటి? మనం మొదటి పాఠంలో వేసుకున్నాం, దేవునికి రోజులు, కాలాలు, సంవత్సరాలు ఉండవు. అలా ఉండని వాళ్ళని ఏమంటారు? నిత్యులు అంటారు. ఆ నిత్యత్వంలో ఉన్నది ఎవరు? దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి మనకు సాధ్యమవుతుంది అది. అందుకే సంక్రమింపలేని దేవుని లక్షణాలలో మొదటిది ఏంటి? నిత్యత్వం. అది మనకు అప్లై కాదు, దాన్ని మనం ఎప్పటికీ చేరుకోలేం భూమి మీద ఉన్నంత వరకు. తర్వాత మార్పు లేని తనం, రెండవది అన్చేంజబుల్నెస్. రెండవది ఏంటి? మార్పు లేనితనం. అంటే దేవుడు ఒకవేళ ఒక నిర్ణయం డిసిషన్ తీసుకున్నాడు అనుకోండి, దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ఆయన అసలు ఏం చేయడండి? రెండయ్య గారు, దేవుడు ఒకసారి ఏదైనా నిర్ణయం చేశాడు అనుకోండి, ఏం చేస్తాడు? మార్చుకోడు ఆయన. మనమైతే మార్చుకుంటే ఏం చేస్తాం? ఉదాహరణకి ఈరోజు అనుకున్నాం రేపు డ్యూటీకి వెళ్ళొద్దని, ఇంట్లో అనుకుంటాం. కానీ పొద్దున్న లేవగానే అదేంటో వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే చదివేసి మళ్ళీ రెడీ అయిపోయి ఏం చేస్తాం? మళ్ళీ వెళ్ళిపోతాం. మరి ఈరోజు వెళ్ళనన్నావు కదా, ఎందుకు వెళ్ళావంటే అక్కడ అతను నన్ను చంపేస్తాడు కాబట్టి నేను వెళ్ళాలి. అందుకే డ్యూటీలు చేసే వాళ్ళ బాధలు మీకేం అర్థం అవుతాయి అని అంటారు చాలామంది. అవునా కదా? డ్యూటీలు చేసే వాళ్ళ బాధ ఏంటి? రేపు ఇంటికాడ ఉందామని అనిపించినా వాళ్ళు ఉండనివ్వరు. అంటే మన నిర్ణయాలు ఏమైపోతాయి? మారిపోతాయి. కానీ దేవుని నిర్ణయం మాత్రం ఎప్పుడు మారదు. ఒకసారి తీసుకున్నాడంటే చెప్పు. నాకు తెలిసి పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఒకటి వచ్చి అందులో మార్పు ఉంది కదా, అట్లా అంటే మరి ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసి డౌట్ వస్తుందని, అందుకే ఈ డౌట్లన్నీ ముందు తరగతిలో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనం క్యారెక్టర్ స్టడీలో ఉన్నాం కాబట్టి అన్చేంజబుల్నెస్ అనే ఒక క్యారెక్టర్ దేవుడికి ఉంది. ఉదాహరణకి సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాను అన్నాడు. మీరు అబ్రహాం గారి గురించి చదివితే అబ్రహాం గారు వచ్చి, ప్రభువా దయచేసి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయకు అని అంటే, దేవుడు అంటాడు నీతిమంతులు ఉంటే చెప్పు, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తా? నాశనం చేయను అన్నాడు. పోనీ నీతిమంతులు ఉన్నారు అక్కడ? పోనీ ఉన్నాడుగా, ఒక లోతు ఉన్నాడుగా ఒక నీతిమంతుడు. మరి ఒక్కడు ఉన్నా ఆ ఒక్కడిని తప్పించాడు తప్ప ఆ సొదొమ గొమొర్రాని ఎందుకు నాశనం చేశాడు? ఆలోచించండి. అంటే ఏ ప్రాంతం అయితే దేవుని పిల్లలు లేని ప్రాంతంగా ఉందో ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసేశాడు. తీసేయడం అంటే వాళ్ళు భయంకరమైనటువంటి అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు పాటించేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే ప్రమాదం అని దేవుడు తీసేశాడు. ఉదాహరణకి చిన్నపిల్లల్ని, రోడ్డు మీదకి వెళ్తున్న చిన్నపిల్లల్ని ఎవరైనా పట్టుకొని చేర్చారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఉదాహరణకి మన ఏరియాలో ఎక్కువైపోయారు అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటారు? ఈ పలానా ప్రాంతం లేదా ఈ ప్రాంతాన్ని ఏమంటారు చెప్పండి? ఈ ఆర్కే నగర్ అనే ప్రాంతాన్ని ఎలా చూస్తారు చెప్పండి? అందరూ నీచంగా చూస్తారా లేదా? చూస్తారు.
అంతెందుకు, స్టువర్ట్పురం అనే ఒకటి ఉండేది వైజాగ్ దగ్గరలో. వైజాగ్లో స్టువర్ట్పురంలో ఉన్న దొంగలు అందరూ దొంగలైనా అందులో మంచివాళ్ళు కూడా ఉన్నారా? మంచివాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేరు ఎలా వచ్చింది? స్టువర్ట్పురం మొత్తం దొంగలే అని వచ్చింది. కానీ ఇక్కడ అలా రాలేదు. సొదొమ గొమొర్రా విషయంలో లోతు ఒక్కడే కరెక్ట్గా ఉన్నాడట. మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలతో సహా కామాంధులంట. అలాంటి వాళ్ళు కూడా డేంజర్గా ఉంటే చిన్నపిల్లలు కూడా కామాంధులట. అంటే చిన్నపిల్లలు కూడా వచ్చి అలాంటి పనులు చేసే పరిస్థితిలోకి ఆ ప్రాంతం వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు ఇలాంటి ప్రాంతాన్ని ఏం చేయకూడదు అనుకున్నాడు? తీసేయాలనుకున్నాడు. ఒకవేళ నువ్వు ఉండాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీతిమంతులు ఉంటే నాకు చూపి అబ్రహాం అని అన్నాడు. లేరు కదా. దేవుడు ఏం చేశాడు? తీసేసాడా లేదా? జలప్రలయం నోవాహు టైంలో ఏం చేశాడు? నోవాహు ఒక్కడే ఉన్నాడు. దేవుడి నిర్ణయంలో మార్పు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మారుతాడు ఆయన. ఆయన ఎలా మారుతాడో తెలుసా? మనం మారితే ఆయన మారుతాడు అంతే. మనం మారలేదనుకోండి ఆయన మారడు. దేవుడు ఇప్పుడు అంటాడు నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతుకురా అన్నాడు అంటాడు. మనం నీతిగా నిజాయితీగా బ్రతకడం మానేసి దొంగతనాలు దోపిడీలు చేసుకుంటూ పోయినా అనుకోండి, ఇప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎలా ఉంటామో మనల్ని బట్టే దేవుళ్ళలో చేంజెస్ వస్తాయి. కానీ దేవుడు మనం ఏం చేయకపోయినా తనంతటికి తాను కోపం చేసుకొని మన మీద దాడి చేసి మనల్ని చంపాలని అనుకోడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి మిగతా ఈ సందర్భాలన్నీ మనకు రానున్న మీకున్న డౌట్స్ అన్నీ మనం ముందు స్టడీలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవదిగా ఏంటంటే మార్పు లేని తనం. దేవుని లేదు, మార్పు లేదు. ఏదైనా నిర్ణయం ఉదాహరణకి మార్పు లేదని అంటే మార్పు లేని దాని గురించి కొన్ని చెప్తా. దేవుడు మన కొరకు సూర్యుడిని ప్రతిరోజు ఉదయింపజేస్తున్నాడు. మార్పు ఉందా లేదా? మార్పు లేదు. దేవుడు తనను ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాడు, తనను ద్వేషించేవారిని కూడా ప్రేమిస్తున్నాడు. భూమిని దేవుడు సమానంగా పంచాడా? పలానా వర్గం వారికే ఈ భూమి, మిగతా వాళ్ళకి భూమి అవసరం లేదు అన్నాడా? అందరికీ సమానంగా ఇచ్చారు. డబ్బులు ఎక్కువై, అధికారం ఎక్కువై, పలుకుబడి ఎక్కువై మనం ఏం చేసాం? బలం చూపించుకొని బలం ఉన్నోడు ఎక్కువ దోచుకుంటాడు, బలహీనుడిని తొక్కేస్తున్నాడు. అందుకే ఈరోజు ఏమైపోయింది? డబ్బులు బాగుండి బలం ఉండేవాడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ ల్యాండ్ని దోచేసుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? సమానంగానే పంచాడు. ఆహారం సమానంగానే పంచాడు, నీటిని అన్నిటినీ సమానంగానే పంచాడు. ఇందులో మార్పు ఏమైనా కనబడుతుందా? అర్థమవుతుందా? అంటే దేవుడు తాను అనుకున్న నిర్ణయాలలో మార్పు లేనివాడిగా మనకు కనబడుతున్నాడా లేదా? అలా కనబడుతున్నాడు కాబట్టి ఈరోజు మనం జీవంతో ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఎవ్వరికి తెలియకుండా ఒక చిన్న తప్పు చేసి వచ్చాం. దేవుడు తెలుసా లేదా? ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, వీడు ఒక్కడే దొంగ పని చేసి వచ్చాడు కాబట్టి వీడిని ఏం చేయాలి? నేను లేపేయాలని అని అనుకున్నాడు అనుకోడు, ఉంటామా? అంటే మనం తప్పు చేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. అంటే ఆయనలో ఏం కనబడుతుంది మనకి? అంటే ఇంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే మారడు. అందుకే మన దేవుడికున్న పేరు నిన్న నేడు మారని దేవుడట. అవునా కదా? నిన్న నేడు నిరంతరం ఒక పాట ఉందిగా, మారనే మారడు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు అని పాట ఉంది. అంటే ఆయన మార్పు లేని వాడు అని బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. రెండోదిగా. మూడోదిగా సర్వవ్యాపకత్వం, ఆమ్ని ప్రెజెన్స్. పోయినసారి మొదటి తరగతిలో మాట్లాడుకున్నాం. ఏమని? వస్తువులలో ఉండదు దేవుడు, బయట ఉంటాడు. వస్తువులో ఉండే వాటిని ఏమంటారని చెప్పాను? సర్వాంతర్యామి అంటారు. బయట ఉండే వాళ్ళని ఏమంటారు? సర్వవ్యాపి అంటారు. అంటే మన దేవుడు సర్వవ్యాపి. అర్థమవుతుందా? మన దేవుడు ఎవరు? సర్వవ్యాపి. అంటే ఇక్కడ ఉండగలడు, బయట ఎక్కడ ఈ విశ్వం అంతా ఉండగలడు దేవుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉండగలడు ఆయన. అంటే అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ మూడు లక్షణాలలో ఏ ఒక్కటైనా మనకు అప్లై అవుతుందా? ఒకటి నిత్యత్వం, ఎటర్నిటీ. 2 మార్పు లేనిదనం, అన్చేంజబుల్నెస్. 3 సర్వ వ్యాపకత్వం, ఆమ్ని ప్రెజెన్స్. ఈ 3 మనకు అప్లై అవుతాయా? కావు. కాబట్టి వీటిని ఏమన్నారంటే సంక్రమింపలేని దేవుని లక్షణాలు అన్నారు.
అంటే ఇవి వేరే వాళ్ళకు సోకవు, తొందరగా వేరే వాళ్ళకి ఇచ్చేవి కాదు, వాళ్ళు తీసుకుంటే వచ్చేవి కాదు. ఇది ఓన్లీ దేవుడు మాత్రమే కలిగి ఉండే 3 కేటగిరీస్. ఇప్పుడు మనకు సంక్రమించేవి ఉన్నాయి, ప్లస్ దేవుడికి సంక్రమించేవి ఉన్నాయి. ఇప్పుడు రెండో పార్ట్గా ఏం పెట్టుకుంటారంటే సంక్రమింపగల దేవుని లక్షణాలను పెట్టుకోండి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు సంక్రమింపగల దేవుని లక్షణాలు. ఈ సంక్రమింపగల దేవుని లక్షణాలలో మొదటిది ప్రేమ. ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమామయుడు. చదివాం లేదా? చూద్దాం ఒకసారి, వచ్చింది చూద్దామా? దేవుడు ప్రేమయ్య ఉన్నాడో లేదో చూద్దాం. మొదటి యోహాను సువార్త పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అంట. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. దేవుడు మాత్రమే ప్రేమిస్తాడా? మనం ప్రేమించమా? దేవుడు మాత్రమే ప్రేమిస్తాడా? మనం ప్రేమించలేమా? మనం కూడా ప్రేమించగలం. అంటే దేవుడు ప్రేమించగలడు, మనము ప్రేమించగలం. అంటే ఇప్పుడు మనకి కూడా ఈ సూత్రం అప్లై అవుతుందా? అంటే మనకు అప్లై అవుతుంది, దేవుడికి కూడా అప్లై అవుతుంది. అందుకే మనం ఒకరినొకరు ఏం చేయాలంటున్నాడు దేవుడు కింద వచనాల్లో? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమతో మాట్లాడండి. మీకు చిన్న రెమెడీ, ఇంట్లో ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు ఏం చూపించాలి తెలుసా? ప్రేమ చూపించండి అంతే. ప్రేమ చూపిస్తే ఏం తెలుస్తుందా సార్? ఏదైనా మనం సాధించగలం. ప్రేమ చూపించలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడు గొడవలే, వచ్చిన బాధ అక్కడే. మనం చూపించకపోవడం వల్ల వచ్చింది ఏంటి చెప్పండి? ప్రేమ చూపించకపోవడం. తర్వాత నాలెడ్జ్, జ్ఞానం. రెండవది జ్ఞానం. దేవుడు ఏమన్నాడు? జ్ఞానమే, నాలెడ్జే ఉన్నాడు ఆయన. ఈ నాలెడ్జ్ మనకు ఉందా? మనకు కూడా ఉంది నాలెడ్జ్. దేవునికి కూడా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నీ పొరుగు వాడిని దోచుకోకూడదు, ఈ నాలెడ్జ్ మనకుందా లేదా? నీ ప్రక్కవారిని ప్రేమించాలి, ఈ నాలెడ్జ్ మనకుందా లేదా? అంటే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉంది, దేవుడికి మనకు బేసిక్ అంటే ఎక్కువ ఉంది. దేవునికి ఏముంది? ఎక్కువ ఉంది, మనకంటే ఎక్కువ. రెండోది జ్ఞానం. మూడోది దయ, మెర్సీ అంటారు, దయ. అప్పుడప్పుడు ఎవరైనా దారిన పోయే వాళ్ళు ఉండి తినడానికి తిండి లేకనో బట్ట లేకనో రోడ్డు మీద ఉంటే ఏం చేస్తాం మనం? దయ చూపించి వాళ్ళకి ఏం చేస్తాం? బట్టలు. అనాథాశ్రమాల్లోకి వెళ్తాం, అప్పుడప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకు కూడా బట్టలు తిండి ఇస్తాం. అంటే దయ చూపిస్తుంటారు. అప్పుడప్పుడు మన అధికారులు కూడా మన పట్ల దయ చూపుతూ ఉంటారు, అవునా? ఇతను మావాడేలండి, ఈ పని చేసి పెట్టండి అని చెప్తారు. అంటే అధికారులు కూడా మన ఎడలు దయ చూపుతారు. దేవుడు కూడా మన ఎడలు దయ చూపుతున్నా లేదా? చూపిస్తుండు. మనుషులుగా మనము చూపిస్తాం మనుషుల మీద, దేవుడు ఆయన కూడా మన మీద ఏం చూపిస్తున్నాడు? దయ చూపుతున్నాడు. ఆయన దయగల దేవుడు. చివరిది న్యాయము, జస్టిస్. చివరికి ఏముంది? న్యాయము. అప్పుడప్పుడు అంటాం, నీకు నీతి నిజాయితీ న్యాయాలు ఏం లేవారా బాబు, ఇంత మరీ డేంజర్గా ఉన్నావు ఏంటి అని అంటుంటాం, అవునా కదా? మనిషి ఎవరట? మోసగాడు, మాయ. మనిషే మాయ అంట. మాయగాడైన మనిషిని ఇంకో మాయగాడైన మనిషి ఏమంటాడు? నీకు నీతి నిజాయితీ లేదారా బాబు అని అడుగుతాడు. అంటే మనం కూడా అంతో ఇంతో ఏం చేస్తుంటాం మన జీవితంలో? న్యాయాన్ని కోరుకుంటాం లేదా? షాప్కి వెళ్తాం, వాడు న్యాయంగానే మనకు ప్రోడక్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. వాడు ఒకవేళ అన్యాయంగా ఇస్తే మనం ఒప్పుకుంటామా? ఏంటన్నా ఇంత అన్యాయం, పోయినసారి వచ్చి నీ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు ఇంత పెంచుతావు రేటు, నేను పాత కస్టమర్ని అని చెప్తాం, అవునా కదా? ఈ విషయమే కాకుండా చాలా విషయాలు మనం ఏం కోరుకుంటాం అంటే నీతి న్యాయాలు కోరుకుంటాం. దేవుడు కూడా ఏం చేస్తుంటాడు? మీరు నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి అని దేవుడు కూడా మనకి చెబుతుంటాడు, ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు దేవుళ్ళలో మనకు కనపడిన 4 లక్షణాలు ఏంటి? మొదటి 3 లక్షణాలు ఏంటి? మొదటిది దేవుళ్ళలో కనపడేది నిత్యత్వము, మార్పు లేనితనము, సర్వవ్యాపకత్వం.
మనకు ప్లస్ దేవుడికి సంక్రమింపగలిగే దైవ లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అంటే, ఒకటి ప్రేమ, దేవుడు ప్రేమిస్తాడు. ఒకవేళ దేవుడు ప్రేమిస్తాడంటే నాతో సమానం అనుకోవద్దు. ఇప్పుడు మనం చెప్పుకునే దేవునికి ప్లస్ మనకి సంక్రమింపే లక్షణాలు అన్నాం కదా, దేవునిది ఇన్ఫినిటీలో మీరు ఊహించుకోవాలి. అనంతమైన ప్రేమ ఎలా ఊహించుకోవాలంటే, దేవుడు అనంతమైన ప్రేమ స్వరూపి అనుకోవాలి, దేవుడు అనంత జ్ఞాని అనుకోవాలి, దేవుడు అనంత దయామయుడు అనుకోవాలి, దేవుడు అనంత న్యాయాధిపతి అనుకోవాలి. అనంతం అంటే లిమిట్ లేదు ఆయన వీటన్నిటిలో. కానీ మనం కూడా అంతో ఇంత చూపిస్తాం, కానీ మన దానికి ఏముంది, లిమిట్ ఉంది. అంటే దేవుడిని అర్థం చేసుకోవడం ఇలా అర్థం చేసుకోవాలి. రెండో దాంట్లో మళ్ళీ దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను అని దేవుడితో ఈక్వల్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ మారిపోతాయి. అవునా కదా? అంటే మనం ఏం మాట్లాడుకున్నా దేవుడు ప్రేమిస్తాడు, మనం అందులో కొద్దిగా ప్రేమ చూపిస్తాం, అంతే కదా. మనం దయ చూపిస్తాం, దేవుడు ఇంకా ఎక్కువ చూపిస్తాడు, మనకంటే ఆయన ఎక్కువ దయ చూపిస్తాడు. మనం చూపించేది ఎంత అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాల్లో మనం ఇంత చూపుతాం అనుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇవి మనం కూడా చూపిస్తాం అని చెప్పుకోవడానికి చెప్తున్నాం అంతే. కానీ మొదట 3 చెప్పాను చూసారా, అవి ఎప్పుడు మన దగ్గర రావు. కానీ అందులో మొదటిది మనం ఎటర్నిటీ అని అన్నాం, చెప్పాను చూసారా, అది మనకి ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా, మనం చచ్చిపోయిన తర్వాత అందులో ఒకటి మనకు దక్కుతుంది ఖచ్చితంగా. ఏంటది? ఎటర్నిటీ, నిత్యత్వం. ఎల్లప్పుడూ అక్కడ ఉండే అవకాశం మనకి చచ్చిపోయిన తర్వాత దొరుకుతుంది, బతుకున్నప్పుడు దొరకదు. అది ఎప్పుడు దొరకదు? బతుకున్నప్పుడు దొరకదు. దేవుడికి ఉన్న ఎటర్నిటీ లైఫ్ మనకు దొరకాలంటే ఈ 3 ఒకటి నాకు తెలిసినంత వరకు చచ్చిపోయిన తర్వాత మనకి ఒకటి దొరుకుతుంది ఖచ్చితంగా. అదేది? ఎటర్నిటీ. అది ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడైతే దొరకదు, చచ్చిపోయినాక ఖచ్చితంగా దొరుకుతుంది. కావాలనుకుంటే ఏం చేయాలి? కాబట్టి దేవుడి మాటలు మన వెనుకిటిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడ, మా కన్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈరోజు మీ యొక్క స్వభావమును గూర్చిన లక్షణాలను మేము నేర్చుకోగలిగాం. అందులో మీరు మాత్రమే కలిగి ఉండే లక్షణాలు, అదేవిధంగా తండ్రి సంక్రమింపగలిగే లక్షణాలు, సంక్రమింపలేని లక్షణాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మేము కూడా ప్రేమ చూపగలం, మేము కూడా దయ చూపగలం, మేము కూడా జ్ఞానాన్ని నేర్చుకోగలం, మేము కూడా తండ్రి న్యాయాన్ని చేయగలం. కానీ మాకున్న పరిమితి చాలా చిన్నది ప్రభా. మీకున్న పరిమితి అనంతమైనది. మీ అనంతమైన జ్ఞానానికి కానీ, మీ ప్రేమకు కానీ, మీ దయకు కానీ, మీ న్యాయానికి కానీ పరిమితులు లేనిదిగా మాకు బైబిల్లో కనబడుతూ ఉంది. ఈరోజు మాకు తెలియజేశారు. తెలుసుకున్న ఈ మాటలు నేర్చుకొని మీ కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.